నాయుడు గారు 6,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ పెంచినందుకు వాళ్ళ కృతజ్ఞతగా ఇంతమంది ఈ రోజున రావటం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి కోసం ఆలోచించి చాలా గొప్ప విషయం. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు కూడా వీరి యొక్క జీవన విధానం పెరగాలి, వీరికి అనేక రకాలుగా ఇబ్బందులున్నాయి. ఆ ఇబ్బందుల్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని పెంచినందుకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తామని చెప్పొచ్చారు. ముఖ్యమంత్రి గారు చాలా మందిని కలిశారు. వీళ్ళు కలవలేనప్పటికీ కూడా తప్పనిసరిగా మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తామని చెప్పేసి నా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. తప్పనిసరిగా మరోసారి నేను ముఖ్యమంత్రి గారితో సమయం తీసుకుని వీళ్ళందరినీ కల్పిస్తానని చెప్పి కూడా ఈరోజు వీళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, చూశారు కదా. వీళ్ళెవరికి మాటలు రావు. అదే వైసీపీ కార్యకర్తలకి మాటలు వచ్చే వాళ్ళకు మాటలు రావని చెప్పేసి దొంగ పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా నేను మీరు వెంటనే ఎవరైతే అలాంటి పెన్షన్లు తీసుకున్నారో, నోరు ఉన్నవాడు నోరు లేదని చెప్పి సర్టిఫికెట్ తీసుకొచ్చారో, ఇచ్చిన డాక్టర్ గారు తీసుకున్న వాళ్ళు మీరు వెంటనే వాటిని అన్నింటినీ సరెండర్ చేసి మీరు మా యొక్క విభిన్న ప్రతిభావంతులకి అండగా ఉండాలని చెప్పుకోండి. లేనట్టయితే రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవరీ చేయాలని ఆ డాక్టర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి దివ్యాంగుల కార్పొరేషన్ ఆర్గ్యుమెంట్ దివ్యాంగుల కార్పొరేషన్ 62 సంవత్సరాలు సార్ ప్రభుత్వ ఉద్యోగులు పెంచారు సార్. మీ పాలు పట్టుకోండి సార్. 62 సంవత్సరాలు దివ్యాంగుల కార్పొరేషన్ సార్.